బీఎస్సీ మీటింగ్ లో పాల్గొనకుండా బీఆర్ఎస్ వాకౌట్ చేయడం ఏంటని ప్రశ్నించారు ప్రభుత్వ విప్ బీర్లయ్య. పర్యాటకం మీద సభలో చర్చ జరిగితే గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల సమస్య చర్చించకుండా సభలో బీఆర్ఎస్ గందరగోళం చేస్తుందంటున్న బీర్లయ్యతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. సభ రేపటికి వాయిదా పడినటువంటి పరిస్థితి. 2 రోజులు సభ నడిచినప్పటికీ కూడా అర్థవంతమైనటువంటి సమావేశాలు జరగలేదు. ఈ రోజు మనం చూసాం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పెద్ద ఎత్తున రచ్చగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఎట్లా చూస్తారు బీఆర్ఎస్ పార్టీ? మనం చూసిన మొదటి రోజు కూడా టీ-షర్ట్ ధరించి వెళ్ళిపోయారు, దాని తర్వాత అరెస్టు జరిగారు. ఈ రోజు కూడా సభలు వాళ్ళకు మాట్లాడి ఇవ్వలేదని వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఎట్లా అర్థం చేసుకుంటారు? బీఆర్ఎస్ వాళ్ళు పూర్తిగా మతిభ్రమించి అధికారం పోయిందని అక్కస్తోటి వ్యవహరిస్తున్నారు. సంవత్సరం ప్రజాపాలన పూర్తయిన సందర్భంగా ఏదైతే చర్చలకు తెలంగాణ రాష్ట్రానికి దేవాలయమైనటువంటి ఈ అసెంబ్లీ సమావేశాల్లో వాళ్ళ తీరుతేను చూస్తుంటే తెలంగాణ సమాజం ముక్కు మీద వేలేసుకుంటుంది. గౌరవ స్పీకర్ గారికి గౌరవ మర్యాదలు ఇవ్వకపోవడం, సభ హక్కులకు భంగం కలిగించే విధంగా ఏదైతే అసెంబ్లీ సమావేశాల ముందు బీఎస్సీ కమిటీ వేసి ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి సూచనలు సలహాలు తీసుకొని ఏ అంశాలు ముఖ్యమైన ఏ అంశాల మీద చర్చలు జరగాలని చెప్పి ఇలా బీఎస్సీ కమిటీ వేస్తే ఆ బీఎస్సీ కమిటీలో కూడా వాళ్ళ వాదన వినిపించి వాళ్ళ కనీసం ఏ అంశాల మీద చర్చిద్దామని ఓపిక లేకుండా బీఎస్సీ కమిటీ నుంచి వాకౌట్ చేశారు. అయినా బీజేపీ వాళ్ళు, ఎంఐఎం వాళ్ళు, సిపిఐ వాళ్ళు మాతో కోఆర్డినేట్ చేసి బీఎస్సీ కమిటీ నుండి ఈ చర్చలు చేయాలని చెప్పి ఇన్ని రోజులు మేము అసెంబ్లీ నడపాలని చెప్పి మేము చేస్తే అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యి ఈరోజు ఇలా ఉన్నటువంటి టూరిజం మీద చర్చ జరగాలంటే ఆ టూరిజం చర్చ జరపకుండా స్పీకర్ పోడియం వద్దకు పోయి ప్లే కార్డులు ప్రదర్శించి ఇలా స్పీకర్ ను అగౌరవపరిచే విధంగా అగచర్ల ఇష్యూ రీసెంట్ గా మనం చూసాం. రైతులకు బేడీలు వేసినటువంటి ఘటన మనం చూసాం. ఇట్లాంటి అంశాలన్నీ కూడా చర్చించకుండా టూరిజం అనేటువంటి అంశం ప్రాధాన్యత కాని అంశం అని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అదేవిధంగా హైడ్రా ఇష్యూ కావచ్చు, గురుకులాల్లో విద్యార్థుల మరణాలు కావచ్చు, ఇట్లాంటి అంశాలు ప్రాధాన్యత పరంగా స్పీకర్ తీసుకోవాలి తప్ప ఇట్లా టూరిజం మీద ఏంటి అని కూడా బీఆర్ఎస్ పార్టీ. రైతులకు బేడీ వేసే చరిత్ర టీఆర్ఎస్ పార్టీది. ఎస్టీ ఎస్సీల మీద కూడా రైతుల మీద 3rd డిగ్రీ ప్రయోగించే చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. మొన్న జరిగినటువంటి లగచర్ల విషయంలో మా గౌరవ ముఖ్యమంత్రి మొదటగా స్పందించి ఎవరైతే బేడీలు వేసిన అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఆ బేడీలు వేయడంలో కూడా ప్రతిపక్షాల కుట్ర ఉందని మాకు అనిపిస్తుంది. ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పి కొంతమంది అధికారులతో కుమ్మక్కై అట్లా బేడీలు వేయించడమని మాకు అనుమానం కూడా వ్యక్తమవుతుంది. మా ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, రైతులకు పెద్దపీట వేసే ప్రభుత్వం. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఇంత పెద్ద సాహసోపేతం 21,000 లక్షల కోట్లతోటి రుణమాఫీ చేసి 25 లక్షల మందికి రుణమాఫీ చేసే చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కాబట్టి రైతే రాజును చేయడానికి మా ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా ఇలా వాళ్ళకు అవకాశం ఇస్తామన్నా, ఇలా చర్చలకు సిద్ధమన్నా కానీ పోడియం వద్దకు దూసుకెళ్లి ప్లే కార్డులు గతంలో వాళ్ళే ప్లే కార్డు చూయించొద్దని చెప్పి చెప్పిన వాళ్ళే ఇలా ప్లే కార్డు తోటి స్పీకర్ వద్దకు దూసుకెళ్లడం చాలా విడ్డూరంగా ఉంది. వాళ్లకు చర్చల్లో పాల్గొనే దమ్ము ధైర్యం లేక ఇలా ఈ రకంగా బైకట్ చేయడానికి బీఎస్సీ కమిటీ బైకట్ చేస్తారు. చర్చలకు సిద్ధమంటే అసెంబ్లీలో కూడా గలాట చేసి అసెంబ్లీ వాయిదా పడాలని మైకి ఇవ్వట్లేరు. లోపల సభలో ఎంతసేపటికి మీ కాంగ్రెస్ సభ్యులకు మాత్రమే అవకాశం ఇస్తున్నారు స్పీకరు, న్యాయం చేయట్లేదు అనేది వాళ్ళ 10 ఏళ్ళు ఎంత ఇచ్చారో మేము సంవత్సరంలో అంతకు డబల్ త్రిబుల్ ఇచ్చినాం. వాళ్ళ అధికారం ఉన్నప్పుడు కనీసం మా సిఎల్పి నాయకుడు అప్పుడు బట్టి విక్రమార్క ఉన్నప్పుడు మాట్లాడి చేసే అవకాశం లేకుండే. ఇవాళ మేము ప్రతి కొత్త సభ్యునికి, ప్రతి గౌరవ సభ్యునికి అవకాశం ఇచ్చి అసెంబ్లీలో చర్చించే విధంగా మేము చేస్తున్నాం. వాళ్ళు అక్కస్తోటే ఈ ప్రజాపాలన సంవత్సరంలో దిగ్విజయంగా సాగింది. ప్రజలకు సంక్షేమాలు అందుతున్నాయి. ఏం చేయలేని పరిస్థితిలో వాళ్ళు బైకట్ చేయాలని స్పీకర్ను చుట్టుముట్టడం నిజంగా కూడా సభా సాంప్రదాయాలను వాళ్ళు భంగం కలిగిస్తారు. కాబట్టి వాళ్ళు సభ నుంచి బైకట్ చేశారు. కాబట్టి ఇలా స్పీకర్ కూడా ఒక హుందాగా మీకు అవకాశం ఇస్తున్నా కానీ వాళ్ళు పట్టించుకోకుండా ప్లే కార్డులు ప్రదర్శించి పోడియం వద్దకు దూసుకెళ్లడం ఒక దుర్మార్గం చర్య. బీఎస్సీ అనేది జరిగిన తర్వాత ఖచ్చితంగా కూడా 15 రోజులు 4 రోజులు జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేశాము. కేవలం కొద్ది రోజులు మాత్రమే జరపడానికి బీఎస్సీ సమావేశం ఎందుకని కూడా వాళ్ళు ఆరోపణ చేస్తారు. మేము ఇంకెన్ని రోజులు చెప్తామని చెప్పలే కదా. చెప్పక ముందుకే బీఎస్సీ కమిటీలో నుంచే బైకట్ చేసి వచ్చారు కదా. మీకు అంత ఓపిక లేదు కదా. మేము ప్రజా సమస్యల మీద అన్ని విషయాల మీద చర్చకు సిద్ధమని చెప్పినాం. ఒక్కొక్కటిగా చర్చించుకుంటూ వస్తున్నాం. మేము చర్చలు చేద్దామన్న తరుణంలోనే మీరు బీఎస్సీ కమిటీ వాకౌట్ చేసి అసెంబ్లీలో మీరు ఒక
గుండాయిజం చేసి స్పీకర్ గౌరవ మర్యాద లేకుండా స్పీకర్ కు గౌరవం ఇవ్వకుండా పోడియం వద్దకు ప్లే కార్డులు ప్రదర్శించి మీరే గతంలో రైతులు బేడీలు ఇస్తారు, రైతుకు బేడీలు వేసిందని ఒక చిత్రీకరించి తీసుకొస్తే ఇదెక్కడి ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూని చేశారు. కాబట్టి ప్రజలు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినా ఇంకా మీకు బుద్ధి వస్తలేదు. ఇకనైనా రేపటి నుంచి చర్చలో పాల్గొని అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరిగే విధంగా చూడాలని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది బీర్లైలయ్య మనోగతం. కెమెరా పర్సన్ కృష్ణతో నరేంద్ర, GTN న్యూస్.